ఏలూరులో మనస్తాపంతో బీ ఫార్మసీ విద్యార్థిని కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు పెదవేగి మండలం కూచిపూడికి చెందిన సువర్షిణిగా గుర్తించారు. కళాశాలలో జరిగిన ఫేర్వెల్ పార్టీ కార్యక్రమంలో డాన్స్ చేసేందుకు తనకి ఇష్టం లేకుండా తన పేరు ఎందుకు ఇచ్చారని సువర్షిణి స్నేహితులను ప్రశ్నించింది. ఇదే విషయంపై స్నేహితులు హేళన చేయడంతో మనస్తాపానికి గురైన సువర్షిణి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. వెంటనే సువర్షిణిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిఆర్ఐటి బీ ఫార్మసీ కాలేజీలో థర్డ్ ఇయర్ చదువుతున్న చిలుకూరు శ్రీహర్ష్ అనే అమ్మాయి డెత్ విషయమై వాళ్ళ నాన్నగారు 320% కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బిల్డింగ్ నుంచి పడిపోయినట్టు వాళ్ళ హాస్టల్ నుంచి చెప్పడంతో వచ్చి చూసేసరికి హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రాణాపతిలో ఉండగా కంటిన్యూ ట్రీట్మెంట్లో నైట్ 3:30 ఆ టైంలో తను చనిపోయినట్టుగా తన మరణానికి సంబంధించి కారణం తెలుసుకుని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బీ ఫార్మసీ కాలేజీలో ఫేర్వెల్ పార్టీ జరగడం జరిగింది. దానికి సంబంధించి ఆ ముందు రోజు కానీ వాళ్ళు కానీ ఫ్రెండ్స్ మధ్యన జనరల్గా మాట్లాడుకున్న విషయాల్లో కొద్దిగా వాళ్ళు ఓవర్గా మాట్లాడుకోవడం, అది వాళ్ళ పేరెంట్ తెలిసి ఆ పేరెంట్ అంటేమో అమ్మాయిని అడగడము, దాని మీద అమ్మాయి కొద్దిగా మనస్తాపం చెంది నిన్న ఇంచుమించు 11:30 వరకు కూడా వాళ్ళ నాన్నతో కానీ ఫ్రెండ్స్తో కానీ మాట్లాడుతూ జస్ట్ 5 minutes గ్యాప్లోనే బిల్డింగ్ నుంచి దూకినట్టుగా తెలియవచ్చింది. ఫ్రెండ్స్తో గురించి చెప్పారు. ఫ్రెండ్స్తో ఒక అతను కామెంట్ చేయడం వల్ల జరిగిందని, కామెంట్ చేయడం వల్ల వాళ్ళ నాన్న తెలిసి వాళ్ళ నాన్న కూడా ఇద్దరు అమ్మాయిని కొద్దిగా మరణించడం జరిగిందని బేసిక్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు అయితే మొత్తం ఫ్రెండ్స్ అని చెప్పారు. పూర్తిగా ఇంకా అనేది స్టార్ట్ చేస్తారు.